కొడంగల్ శాసనసభ ఓటర్ల ప్రక్షాళన కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టి ఓటర్లలో ఉన్న అనర్హులను తొలగించాలనే కార్యక్రమాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల సంఘాన్ని తమ ఆయుధంగా మార్చుకొని ఆ పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గమనించి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఐఆర్ ఓటర్ల ప్రక్షాళన అంశాన్ని బిఎల్ఏల దృష్టికి తీసుకొచ్చి అర్హులైన ఏ ఒక్కరు ఓటును కూడా పోగొట్టుకోకుండా చూసే బాధ్యతను తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నారాయణపేట్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు, రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, నారాయణపేట రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, బిఎల్ఏలుగా బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు అందరినీ ఆహ్వానించి రామ్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షణలో ఈ ఓటర్ల ప్రక్షాళనకు సంబంధించి ఈ అవగాహన సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలు అధికారులతో పాటు పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే ముఖ్యమైన కార్యకర్తలు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికలలో గెలుపులో కీలకంగా పాత్ర వహించిన వాళ్ళందరూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసి అర్హులైన పేదలు ఓటు హక్కు కోల్పోకూడదు, వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి ఇక్కడికి వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మిత్రులారా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే వేదిక మీద ఉన్న నాయకులే కాదు, నా ఎదురుగా ఉన్న సుశిక్షితులైన కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసింది. కాబట్టి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మనం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఒక మంచి అవకాశం మనకు కలిగింది. 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక్కసారి అచ్యుతారెడ్డి గారి ప్రాంతం నుంచి మంత్రిగా బాధ్యత చేపడితే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఏ ఒక్క ప్రమోషన్ మంత్రి పదవి కూడా మన కొడంగల్కు ఎవరు ఇయ్యలే. మరి ఇన్ని సంవత్సరాలు పదవుల విషయంలో అన్యాయం జరిగిన, నిధుల విషయంలో అన్యాయం జరిగిన, సంక్షేమం విషయంలో మనకు జరగాల్సిన న్యాయం జరగకపోయినా కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడంగల్ అత్యంత వెనుకబడి ఉంటే ఏ రోజు ఏ నాయకులు ఎవరు మన బాగోగులను కనుక్కోవడానికి కానీ మనం బతుకున్నామా చచ్చిపోయినామా అని చూడడానికి ఎప్పుడు రాలే. ఇన్నేళ్ళ నిరీక్షణకు
ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలననే కొడంగల్ ప్రజలు చేతిలో పెట్టిండ్రు అని అంటే కొడంగల్ వెంకటేశ్వర స్వామి మద్దూరులో ఉన్న బావోజీ ఆశీర్వాదం కొడంగల్ ప్రజలకు దక్కింది కాబట్టి, చిట్లపల్లి దర్గా ఆశీర్వాదం మనకు దక్కింది కాబట్టి ఈరోజు మనము ఇంత గొప్ప అవకాశాన్ని పొందగలిగినాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 75 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, సంక్షేమము, అదేవిధంగా గ్రామాలలో ప్రతి పేదవాడికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే పట్టుదలతోటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనము పనులను చక్కదిద్దుతున్నప్పుడు ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి, రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు, ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వాళ్ళే సైనికులై, కథానాయకులై, వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్ని చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు మిత్రులారా. మరి నేను ఈ వేదిక మీద ఉన్న మా నాయకులతో పాటు కిందున్న నా గెలుపులో భాగస్వాములైన కుటుంబ సభ్యులను నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను. రాష్ట్రంలో కార్యక్రమాలను చక్కదిద్దే క్రమంలో 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించే సందర్భంలో రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. మరి ఈ సందర్భంగా 24 జూలై వరకు ఆఖరి తారీఖు ఉండే ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు ఈ ప్రక్షాళన తారీఖులను పొడిగించింది. ఆగస్టు 3 వరకు కార్యక్రమం ఉంటే ఇప్పటి వరకు నా దగ్గర లెక్క ఉంది, ఇది చూస్తే కొంత ఆందోళనకరంగా ఉన్నది. దీన్ని మనందరం ఒక అవగాహన చేసుకొని మండలాల వారిగా, నియోజకవర్గం వారిగా ఉన్న ఓట్లు, ఇప్పటి వరకు ప్రక్షాళనలో నమోదు చేసుకున్న వాళ్ళ ఓట్లు చేసుకోకుండా మిగిలిపోయిన వాటి వివరాలను ఈరోజు మేము ముందర పెట్టదలుచుకున్నాం. మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ప్రక్షాళనలో తిరిగి నమోదు చేసుకొని అర్హత పొందిన వాళ్ళు 1,96,620 ఓట్లు ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినాయి. నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓట్లు
54,635 ఓట్లు ఇప్పటి వరకు తిరిగి నమోదు చేసుకోలే. మీరు ఏమి అనుకుంటూ ఉంటే ఇవి ఎంత శాతం అంటే 78% ఓటర్లు తిరిగి నమోదు చేసుకున్నారు. 22% ఓటర్లు ఇంతవరకు ఇంకా నమోదు జరగలే. మరి 22% ఓటర్లు ఒకవేళ కొడంగల్లో తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతో. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు కంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి. 55,000 ఓట్లు దాదాపుగా తొలగి ఈరోజు ఇంకా లెక్కలకు రాలే. మనం గెలిచిందే 35,000 ఓట్ల మెజార్టీతో. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు పనిచేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి. చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం కట్టుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్న బియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే వస్తే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతన్ని గుర్తించడానికే ఇష్టపడదు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళని చేయలేదు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లు అన్నిటినీ నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్న ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్న ఉన్నది ఎండి ముస్తాక్ ఏందా అని మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. కాబట్టి మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చి ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రాములు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రాములు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రాములు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రాములు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది, నీకు ఓటు వేసేది లేదు. నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతుంది. అదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు నీ గుర్తింపు సర్టిఫికెట్ 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగా ఉండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూతంగానే అనుకుంటే 29లో ఓటు వేసుకోని ఓటు ఇవ్వాలనే డిసైడ్ అవుతుంది. 29 దాకా 29లో నువ్వు పోయి బూత్ కాడిపోతే ఉండదు. చాలాసార్లు మన బూత్ల కాడ మనల్ని చూపిస్తారు కదా,
నేను పూనా పోయినా సార్, తానే పోయినా సార్, వచ్చేవరకల్లా నా ఓటు మాయమైంది సార్ అని మన పిల్లలు ఎంత కొట్లాడుతుంటారు బూత్ కాడ. అంత దూరం నుంచి రైలు ఎక్కువ వచ్చినా ఊరికి వస్తే నా ఓటు లేదని అంటారు. ఇవాళ గవ్వే అడ్డం పెట్టుకొని మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. లెక్క కట్టి గంప గుట్టగా తీసి ఈ ఓట్లను బయటపడేసి రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకి ఎవరు ఓటేసారు? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళే మెజారిటీ. ఏ ఊర్లో పోయినా ఓటు వేయించేది గురునాథ్ రెడ్డి గారు అయినా, ఓటు వేయించేది రేవంత్ రెడ్డి అయినా, ఓట్లు వేసేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈ పేదోళ్ళు కొంతమందికి చదువు రాదు, ఈ పేదోళ్ళు కొంతమంది బతకనికి వలసపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు కూలికి పోయే పనిలో కూడా ఏమున్నదిలే మళ్ళీ చూతంగా అనిపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు అవగాహన ఉండదు ఈ ఓటు సమస్య ఏంది, ఈ ఓటు నమోదు చేసుకోకపోతే వచ్చే నష్టమేందని. కాబట్టి ఇవాళ మనల్ని దొంగ దెబ్బలు ఇవ్వాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే, బీజేపీని కూడా జడ పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జడ పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లేపించింది. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తొలగించడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. మీరు లేకుంటే మన అందరం ప్రశాంత్ ఏం చేస్తాడు, మా యూసుఫ్ ఏం చేస్తాడు, లేకపోతే మా జగ్గప్ప ఏం చేస్తాడు, మా ముద్దప్ప ఏం చేస్తాడు. ఏ ఊరికి వస్తే నాగప్పనో లేకపోతే సీనునో ఎవరినో కానీ ఏమవుతుందే సీను లేకపోతే సోమశేఖరం ఏం చేద్దామని అడగాల్సిందే కదా, వాళ్ళని కదా అడగాల్సింది. మరి ఊర్లో ఉన్న మీరు బూత్ వారిగా ఆ బూతులు ఎవరున్నారు, ఎవరు లేరు, వలసపోయిందా, చచ్చిపోయిందా, లేకపోతే ఆయన ఓటర్ లిస్టుల పేరు తప్పుందా, ఒప్పుందా, దాన్ని సర్దిద్దుకునేది మొత్తం మన పిఎల్ఏల చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ మన నాయకులు ఈ 54,635 ఓట్లను తిరిగి అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళని తొలగించండి. కొంతమంది ఇక్కడ ఉద్యోగ రీత్యా వస్తారు, ఓటు రాసుకుంటారు, బదిలీ అయిపోయి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. ఆ రకం వాళ్ళు అక్కడ రాసుకుంటారా ఇక్కడ రాసుకుంటారా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. కొంతమంది బతుకు తెరువు కోసం వలసలు పోతారు. మనం ఎన్నికలప్పుడు తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే తిరుపతి తిరునాళ్ళకు వచ్చినట్టే దిగుతూనే ఉంటారు మన లంబాడి సోదరులు, ఓటు వేయనీకి బ్యాగులు పట్టుకొని కష్టపడి. వాళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. 5 ఏళ్ళ ముందే 2029లో జూన్లో ఎలక్షన్స్ ఉంటే 10 రోజులు మా ఊరికి పోయి రావాలి, మా తండకోవాలి, మా మండలానికి పోవాలి, మా సారోళ్ళని కలవాలని వాడు ముందే ప్రణాళిక చేసుకుంటాడు. ఈ ఎన్నికల అధికారులు ఇట్లా ఉన్న పలంగా పని పెడితే వాళ్ళకి సగం మందికి తెలియదు, తెలిసినా కొంత తీర్పు ఉండదు, పోదామనుకున్నా కొంత అవకాశం ఉండదు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటారు, 5-6 రోజులు ఊరికి పోతే ఉద్యోగం ఇచ్చినాడు ఊరుకోడు ఇట్లా. అందుకే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతకం పెట్టవచ్చు, ఏలుముద్రైనా పెట్టవచ్చు, వాళ్ళ వివరాలు రాసి పూర్తిగా ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ మీదనే ఉన్నది. ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లే మీరందరు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక కర్తవ్యం. ఎన్నికల్లో ఎట్లయితే డోర్ టు డోర్ ఇల్లు తిరిగి ప్రతి తలుపు తడతాం, ప్రతి గుండె చేరుకుంటాం, ప్రతి మనిషిని 1-4 సార్లు కలుస్తాం, దండం పెట్టి దశకం పెట్టి ఎట్లన్నా బూత్కు తెచ్చి ఓటు వేయించుకుంటాం. ముసలోళ్ళు ఉంటే మనమే మోసుకొచ్చి వాళ్ళని రిక్షాలో కూర్చోబెట్టి ఆటోలో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఓటు వేయించుకుంటాం. అవునా? ఇవాళ అట్లాంటి పని చేయాలి. రాబోయే 10 రోజులు 30 తారీఖు లోపల 100% కొడంగల్ నియోజకవర్గంలో సంపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఏ ఒక్క అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటు తొలగడానికి వీల్లేదు. ముఖ్యంగా మహిళలు 99% మహిళలు మనకే వేస్తారు. ఇన్నేళ్ళు వాళ్ళకు గౌరవమే దక్కలే.
వాళ్ళకు బతుకమ్మ సీరియల్ ఇస్తే కూడా కమిషన్ల కక్కుర్తి పడి ఇచ్చిన సీరియల్ పచ్చగున్నాయని చెప్పి శైల కాడ పిట్టల కడ్డం కట్టారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ సీరియల్ ఇస్తే మా అక్కలు అందరూ మంచిగా కట్టుకొని సారె పెట్టుకున్నట్టు మంచి సీర కట్టుకొని వస్తారు మీటింగ్లలో. సన్న బియ్యం ఇచ్చినాం, సంటి పిల్లలకు పుట్టాడు బువ్వ తినిపిస్తాం, ఇళ్ళల్లో కరెంట్ ఇచ్చినాం, జీవితకాలం ఇల్లు కట్టుకుంటామో కట్టుకోమని బాధపడుతున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, పెళ్ళే పిల్లలకు షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, వంటొండనికే కట్టెల పొయ్యి కాదు 500 సిలిండర్ కూడా ఇచ్చినాం. ఒక్కొక్కటి రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా మన 8 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఖాతాలు వేసినాం. నగదు గటక్క వరకు. మరి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు మనకు ఓటు వేయాలని కోరుకున్నా ఓటు లేకపోతే ఎట్లా చెప్పు. వాళ్ళు పిల్లల చదువుల మీదనో ఇంటాయన ఊరి మీద పెత్తనాల మీదనో మా అక్క చెల్లెళ్ళు సమయం ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లు మొత్తం రాపించే బాధ్యత మీద కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఇలా వాళ్ళకు కూడా తెలివి వచ్చింది, అట్లేం లేదు. వాళ్ళు కూడా పెట్రోల్ బంకులు నడుపుతారు, వాళ్ళు కూడా షాపులు నడుపుతారు, వాళ్ళు కూడా సోలార్ పవర్ విద్యుత్ పెట్టారు, వాళ్ళు కూడా బస్సులకు యజమానులు అయ్యారు. మీరు వాళ్ళకు కూడా తక్కువ అంచనా ఏకరే. మీరు అట్లాగినా మీరు రాస్తూనే ఉంటుంది, లేకపోతే లేదని కాదు. కాకపోతే వాళ్ళకి ఆలోచనకి ఇక్కడ మళ్ళాలకి అంతే. వాళ్ళ ఆలోచన ఇటు మళ్ళీందంటే మీరు కూడా ఎవరేమో మీతో కూడా నాకేం పని లేదు. అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకి చెప్తున్నా, మీ పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు, ఇంటర్ డిగ్రీ చదివించుకోరు. బూత్కు ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఇల్లు 4 రోజులు తిరిగితే బ్రహ్మాండంగా ఆడపిల్లలే మొత్తం రాజు ఫిలప్ చేసి ఇచ్చేస్తారు. ఇక వచ్చేసారి వీళ్ళు ఎవరు ఉండరు, మొత్తం ఆడపిల్లలే ఉంటారు. వచ్చేసారి వీళ్ళందరూ గేట్ బయటనే ఉంటారు. ఈ పని చేయకపోతే రెండు వాళ్ళు అందరు ముందల వరుసలే మా మహిళలు కనిపిస్తారు. మీరు వినే చక్కగా చేయకపోతే వచ్చేసారి మీరు అంతా గేట్ బయట ఉంటారు, మహిళలు మొత్తం లోపల ఇక్కడ ఉంటారు. ఈ వేదిక మీద కూడా ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా మహిళల పెత్తనమే వస్తుంది. 33% రిజర్వ్. ఆల్రెడీ లోకల్ బాడీలో 50% వచ్చింది, రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో 33% వస్తుంది. మీకు పెళ్ళి అవుతుంది. ఇంక అందరికీ నేను చెప్తున్నా. మీరు ఏదో అనుకుంటారు ఎప్పటికి మా చేతుల్లో పెత్తనం ఉంటుందని, అట్లేం ఉండదు. దగ్గర పడ్డది. మీరు జాగ్రత్త చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది, లేకపోతే కానీ అంతే సంగతులు. అల్లికల్లి పూజ ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. మళ్ళీ మా పాలు అవుతుండే నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపించి బడికితోలే పరిస్థితి వస్తుంది. పాలు ఇక నేనేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవాళ మీ అందరికీ నా సూచన ఒకటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతుకున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. ఇక కోసుకోలు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు, కానీ లెక్కలప్పుడు మాత్రం ఇట్లా కాగితం ఇస్తుంది కదా. కోసుకోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా, నేను చెప్తా కదా. నిన్న సాయంత్రం లెక్క నాది ఏం తప్పలేదు. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాదులో 9,309 ఓట్లు జయించలేదు. ఇచ్చిపెట్టిరు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గిలో ఏడుకొచ్చిన పెత్తనం చేస్తారు, లొలి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉన్నారు. ఏదో చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే కూర్చుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9,864 ఓట్లు. ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ రెడ్డి చైర్మన్ ఉండో కానే సమస్య ఉన్నది. అందుకే చదివినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలే, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దొరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల. ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటలు జర బాగానే చేసిరా 500, 900. వీళ్ళు చాలా కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది.
81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజ్ తోక. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు. ఇక ఆ తోక కూడా బయటికి తీయరు. దుద్యాల 5460 ఓట్లు ఇంకా చేపించేది ఉన్నది. కొడంగల్లో కూడా కోసుకోలే వెనకాలనే ఉన్నారు సార్, అనుకోని 8205 ఓట్లు ఇంకా కొడంగల్లో కూడా వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు. మరి అందుకే ఈరోజు 8 మండలాలలో కలిసి 54,635 ఓట్లు మీరు ప్రక్షాళన చేసే పరిస్థితి ఉన్నది. 22% ఇది. 78-79% వచ్చినాయి. 21-22% మండలాల వారిగా ఇగో ఇది లెక్కనే. ఇక నాయకులందరికీ నేను ముందే చెప్తున్నా, వాళ్ళది ఏం తప్పు లేదు, ఇదే ఉన్నది విషయం అంతా. ఇక ఎన్నుకున్నోళ్ళదే ఉంది, ముందర వాళ్ళది ఏం లేదు. ఎన్నుకున్నోళ్ళు రాష్ట్ర స్థాయిలో పెత్తనాలు చేస్తామని బయట తిరుగుతుర్రు, ఊర్లో తిరుగుతూ అంతే అయిపోతారు. ప్రతి లీడర్ 9 చెప్తున్నా, అన్ని ఊర్లు తిరగాల్సింది. ఎలక్షన్లు అప్పుడు ప్రచారానికి ఎట్లా పోయిరో 2023 నవంబర్లో ఎట్లయితే ఊరూరు తిరిగి ఓట్లేయమని అడిగినరో మండల నాయకులు, ప్రతి ఊరికి పోయి సమావేశం పెట్టి ఛాయ్ తాగి అక్కడ కూర్చొని ఆ ఊర్లో అందరిని పిలిపించి మన ముఖ్యమైన నాయకులందరిని పిలిచి బిఎల్ఏ పేరేదో రాసి ఉంటారు, పిల్లగాడు ఎవరు చదువుకున్నాడని. కానీ నాయకత్వం వహించడానికి ఇంకొక ఆయన ఉంటాడు ఊర్లో. ఆయన ఏమంటాడు, ఆ పిల్లగాని పేరు రాసుకునే దానికి వాంతోనే రాపించుకోపో అంటాడు. నన్ను అడిగినవా, నాకు చెప్పినవా అంటాడు. మండలం వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని అడిగినా మేము చేస్తుంటే కానీ అంటారు. మళ్ళీ మా ప్రశాంత్కినా, సార్ ఒక్క మాట చెప్పకపోయా, ఎన్నిసార్లు పట్నం పోయినా ఏంది కాకపోయా, అందుకే చేయలేదు అంటారు. అందుకే నేనే వచ్చి కూర్చొని అందరికి వేదిక మీద ఉన్నోళ్ళకే కాబట్టి వేదిక కింద ఉన్నోళ్ళు అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తుంది, ఇది పేదోళ్ళ సమస్య. ఇది నా సమస్యనో నీ సమస్యనో తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ సమస్య కాదు. కూలీనాలు చేసుకునే పేదోళ్ళ సమస్య, ఆడబిడ్డల సమస్య, దళితుల సమస్య, గిరిజనుల సమస్య, మైనారిటీల సమస్య. ఓటు పోయిందంటే సర్వం పోయినట్టే. మనం అంత అన్యాయం చేస్తే మనకి బాధ్యత ఉండి కూడా తప్పు. అందుకే సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చెయ్యాలి. మరి కొడంగల్తో పాటు ఇటు నారాయణపేట జిల్లాలో రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్నే సొంతంగా ఊరూరు బూతు తిరుగుతాడు. పరిగిల పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి మా మనోహర్ ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాలలో బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూతు వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. జిల్లా మొత్తం శివన నారాయణపేట మా డాక్టర్ అమ్మకి చెప్పి నువ్వే 84. అందుకే చెప్తున్నా, ఇది ఉన్నోళ్ళ వేదిక మీద ఉన్నోళ్ళకి అందరికీ నియోజకవర్గాల వారిగా నాకు ఇది ఒకటే కాదు, రాష్ట్రం అంతా నా బాధ్యతనే. అందుకే ఇది ఉన్నోళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు.